మందమరి యాపల్ గ్రౌండ్లో గుర్రం రాము జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ పోటీలో గెలుపొందిన ఇన్ఫినిట్ ద్వితీయ స్థానంలో నిలిచిన షాడో జట్టుకు మున్సిపల్ కమిషనర్ రాయలింగు బహుమతులు ప్రదానం చేశారు. మందమరి యాపల్ గ్రౌండ్లో గుర్రం రాము జ్ఞాపకార్థం 3 రోజుల పాటు గ్రామస్థాయిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మున్సిపల్ కమిషనర్ తుంగంపిండి రాయలింగు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వనం నర్సయ్య, కాస్పేట ప్రెస్ క్లబ్ సభ్యుడు సయ్యద్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలు ఆదివారం ప్రారంభమై మంగళవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన ఇన్ఫినిట్ జట్టుకు, ద్వితీయ స్థానంలో నిలిచిన షాడో ఫైటర్ జట్టుకు మున్సిపల్ కమిషనర్ రాయలింగు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టుకు 5,000 నగదుతో పాటు ట్రోఫీని, రన్నర్ జట్టుకు 3,000 నగదుతో పాటు ట్రోఫీని అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జట్టులో ఉండి అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో గెలవడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఆటల పోటీల విషయం ఏంటంటే గెలుపోవటంలో అనేది సహజం. మనము ఓడిపోయినాం అనేది ఎప్పుడు కానీ నిరాశ చెందకుండా మళ్ళీ తిరిగి మనం ఎక్కడ ఏ విధంగా ఆటల నైపుణ్యం పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని గెలవాలి. ఎప్పుడు కానీ మనం ఓడిపోయినాం అనేది ఫీలింగ్ అనేది ఉండకూడదు. అంతా మన ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో బాగానే ఎప్పుడు కానీ మనం ఇంకా ముందు శ్రమించి కష్టపడి మళ్ళీ మనం గెలుస్తామని ఉండాలని మేము అందరికీ ధైర్యం చెప్తున్నాను. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ యాపల ప్రైమరీ సీజన్ 3లో భాగంగా ఈ యాపల ఏరియాలో ఈ యొక్క మెమోరియల్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఇంత ఉత్సాహంగా ఈ యొక్క ఏరియా నుండే ఇంతమంది ఇన్ని బ్యాచ్లు ఇంత ఆసక్తిగా ఈ యొక్క క్రీడను మీరు అభిమానిస్తారంటే చాలా మిమ్మల్ని అందరినీ అభినందించవలసిన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క క్రీడలు అనేటి మనో వికాసానికి, శరీర దృఢత్వానికి, తర్వాత ఇంకోటి ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండేటందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము ఎలాంటి ఆసక్తి లేకుండా ఉంటే ఏదో ఒక దాని మీద చెడు అలవాట్లకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక క్రీడాకారునిగా మీరు ఉన్నట్టయితే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇలా మీరు క్రికెట్ ఆడుతున్నారు. రేపు పొద్దున్న మనం ఎట్లా బ్యాట్ కొట్టాలి, ఎట్లా మనం బౌల్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇంకా వేరే ఆలోచన ఉండదు, అందులో పోతారు. అదే నువ్వు తాగుడుకో తినుడుకో అలవాటు పడ్డావు అనుకో, రేపు పొద్దున్న ఏం తాగాలి, రేపు పొద్దున్న ఏం తినాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది.